భూమి మీద కొన్ని లక్షల మంది ప్రజలు జీవిస్తూ ఉంటే అంతమంది వారి వారి మార్గాన్ని పూర్తిగా పాడు చేసుకుంటే దేవుడు అందరినీ పరీక్షిస్తున్నటువంటి తరుణంలో నోవాహును చూస్తే నోవాహు గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నోవాహు ఆ తరము వారందరిలో నీతిమంతుడు. ఎవరిని చూడాలి నువ్వు? తాగుబోతోడిని చూడాలా, తిరిగిపోతోడిని చూడాలా, నీతిమంతుడిని చూడాలా? మరి ఎవరిని చూస్తున్నారు మీరు? నోవాహు ఆ తరము వారందరిలోనూ నీతిమంతుడై ఉండెను, నోవాహు నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో నడిచినవాడు, నోవాహు దేవుని కృపను పొందినవాడు. ఎప్పుడు కూడా మనకంటే బాగున్న వారిని మనం చూడాలి, మనం కూడా అలాగ ఉండాలనుకోవాలి. కానీ మనకంటే చెడిపోయిన వాళ్ళని, పాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు చేయట్లేదా, నేను చేస్తే తప్ప, వాళ్ళు చేయట్లేదా, వాళ్ళందరూ వాళ్ళ భార్యలు నీకులాగే అడుగుతున్నారా, వాళ్ళ భర్తలు నీకులాగే అడుగుతున్నారా? భార్య భర్తను నిలదీసిద్ది, భర్త భార్యని నిలదీస్తారు. ఎవరి తప్పులను వాళ్ళు సమర్థించుకుంటారు. ఇక్కడ చూడండి ప్రియమైన వర్లరా, నోవాహు చూస్తే దేవుని కృప పొందినవాడు, దేవుని యొక్క దయారసం ఆయన మీద ప్రోక్షించబడ్డది. ఆయన నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. మరి ఇలాంటి వ్యక్తిని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు? దేవుడు తాను సృజించిన ప్రతి మనుషుల్ని, ప్రతి భూజంతువులని, సమస్తాన్ని కూడా ఇక లేకోకుండా, భూమి మీద లేకోకుండా చేయాలనుకున్నాడు. అయితే నోవాహును మాత్రము దేవుడు కాపాడాలనుకుని నోవాహుకు ఒక సజెషన్ దేవుడు ఇచ్చాడు. నోవాహు, నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, దాని పొడవింత, ఎడల్పింత, ప్రాణం కలిగిన ప్రతి ఆడది మగది జతలు జతలు చొప్పున ఆ పడవలోకి వస్తాయి. జంతువుల్లోనూ, పురుగుల్లోనూ, పక్షుల్లోనూ అన్నీ కూడా. అలాగే నీవు, నీ భార్య, నీ కుమారులు ముగ్గురు, నీ కోడళ్ళు ముగ్గురు ఆ ఓడలోనికి పోండి, నేను మిమ్మల్ని కాపాడుతానని చెప్పాడు దేవుడు. దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పడవను తయారు చేయాలని చెప్పాడు. నోవాహు తనకున్న పనులన్నిటినీ ప్రక్కన పెట్టుకొని దేవుడు చెప్పినట్లుగా పడవను తయారు చేస్తూ ఉన్నప్పుడు దారిన పోయే వారందరూ అడుగుతున్నారు, ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. అయ్యా, భూలోకము బలత్కారముతో నింపబడి ఉన్నది, మనుషులందరూ పాపములో మగ్గిపోతూ ఉన్నారు, దేవుని యొక్క కోపము భూమి మీదకి రగులుకోపోతూ ఉంది, దేవుడు ప్రచండమైనటువంటి నీళ్లను భూమి మీదకి పంపించబోతూ ఉన్నాడు, మీరు కూడా మారు మనసు పొందండి.